కార్లో తిరిగి తిరిగి బాగా అలవాటైంది. బండి మీద పోదామంటే పోబుద్ది అవుతుంది. ఆ మీదకించి మా ఆయన పక్కన ఉంది, ఎందుకే అంత చేతులు పడతామని బండి మీద అయితే గుంజుకోపోయిండు. మొన్న హాఫ్ సారీ తీసుకుంటే దాంట్లో స్లీవ్సే రాలో, స్లీవ్స్ తీసుకుందామని వెతుకని షాపే లేదు, ఎక్కడ దొరుకుతూనే లేదు. ఫైనల్గా ఒక షాప్లో అయితే దొరికింది. ఇంకా అది తీసేసుకొని మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవో ఇవో అన్ని తీసేసుకున్నాను. ఇంకా మా ఆయన ఎన్నెళ్ళేంది పెద్దగా సోగ్గాడు, నెత్తికి కలర్ వేయించుకుంటాడంట. ఎందుకు అవసరం ఇట్లానే బాగుందంటే నా ఇష్టం అన్నాడు. ఆయన ఇష్టం అన్నాక ఇంకా నేనేం చేస్తాను, నీ ఇష్టం నువ్వేమైనా చేసుకోవాలి. నేనైతే ఐబ్రోస్ అయితే చేయించుకుంటున్నాను. నాకైతే ఐబ్రోస్ చేసుకున్నప్పుడల్లా చుక్కలు కనిపిస్తాయి, ఎందుకు దేవుడా అనిపిస్తుంది. కానీ మనం సోకులు పడడానికి ఎంత పెయిన్ అయినా భరిస్తాం కదా. ఇంకా మా ఆయన అయితే గడ్డం చేయించుకుంటుండు, నెత్తికి కలర్ వేయించుకుంటుండు, ఇవన్నీ చేయించుకునేసరికి 2 గంటలైంది. అయినా సరే నేను ఏమనకుండా పేషెన్స్తోని వెయిట్ చేస్తున్నా. అదే మా ఆయనని వెయిట్ చేయమంటేనా ఎన్ని తిట్లు తిడుతాడో, ఎంత గులుక్కుంటాడో, ఎంత కోపం వస్తుందో. అంటే ఆడలకు ఎంత పేషెన్స్ ఉంటుంది కదా. ఇంకా మా ఆయన అయితే లుక్ ఇట్లుంది, సేమ్ చీప్రిగాన్ లెక్కనే ఉన్నాడు కదా. నాకైతే అస్సలు నచ్చలేదు. మీకు ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాం, ఫుల్ ఆకలి అవుతుంది. గప్చుప్ తిందామంటే సరే నీ ఇష్టం అన్నాడు. గప్చుప్ ఏదో స్నాక్స్ లాగా అస్సలు తిన్నాము. నేనైతే నా టమ్మీ ఫుల్గా తింటా, అంత ఇష్టం నాకైతే. నార్మల్ గప్చుప్ తింటా, ఇంకా స్వీట్ పూరి తింటా, ఇంకా దహి పూరి ఇవన్నీ తింటా. ఇంకా ఇవన్నీ తిన్న తర్వాత మా ఆయనకు షాపింగ్ చేద్దామంటే ఇంకా జూడియోకి అయితే పోయినాము. మా ఆయనకైతే నేను ఏది సెలెక్ట్ చేస్తే అదే తీసుకుంటాడు, కానీ మా ఆయన సెలెక్ట్ చేసింది మాత్రం నేను అస్సలు వేసుకోను. కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకుండు, ఆ తర్వాత పిల్లలకు కూడా కొన్ని తీసుకున్నాము. ఇంకా ఇవన్నీ తీసుకొని షాపింగ్ అంతా అయిపోయేసరికి నైట్ 9:30 అయింది. ఇంకా ఇంటికి పోయి వంట చేసే టైము ఓపిక 2 లేవు కాబట్టి బయటకించే ఫుడ్ అయితే తీసుకొని పోతున్నాం, చపాతీస్ ఇంకా కర్రీ. నేను బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయను, కాకపోతే అప్పుడప్పుడు నైట్ టైంలో ఇట్లా లేట్ అయితే ఇంకా తీసుకోక తప్పదు. అప్పటికి అత్తమ్మ 2 పిల్లలకు తినిపించేసిందంట. ఇంకా మా కోసం అత్తమ్మ కోసం అయితే తీసుకుంటున్నాము. మా ఆయన నన్ను అడుగుతున్న కలర్ ఎట్లుందని, నీ మొక్కం నాకు చూపించక దరిద్రంగా ఉందని చెప్పిన. మా ఆయన కలర్ మీకు నచ్చిందా లేదా కింద అయితే కామెంట్ చేయండి. ఇంక ఇంటికి పోయి అందరం కూర్చొని ప్రశాంతంగా అయితే తింటున్నాము. ఇంకా మా పిల్లలు అయితే అల్లరి అప్పటికి తినేసారు కాబట్టి ఇంకా మాకైతే కొంచెం బాధ తప్పింది, లేదంటే మస్తు సతాయిస్తారు. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ అయితే చాలా బాగుంది కదా, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్ పడింది, క్వాలిటీ అయితే అదిరిపోయింది. మీకు కూడా కావాలంటే ట్యాగ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.